మనం చూడొచ్చు. ఫ్రంట్కి ఒక్కసారి మనము ఫ్రంట్కి పోయి కూడా చూద్దాము. కొంత తోపులాట అనేది కొనసాగుతా ఉంది. కొంత మాట్లాడించే ప్రయత్నిద్దాం. పోలీసులు కూడా ఎక్కడికక్కడ తోపులాట జరుగుతూ ఉంది. అన్ని ఆధారాలతో డాక్యుమెంట్లతో మేము చర్చకు సిద్ధం. మేము గన్ పార్క్ వస్తామంటే పోలీసులను అడ్డం పెట్టి ఆపడమంటే ఈ ప్రభుత్వం పారిపోతుంది. ఈ ప్రభుత్వం టెండర్లలో అవినీతికి పాల్పడ్డది. ఈ ప్రభుత్వం చర్చకు సిద్ధం లేకపోవడం వల్లనే పోలీసులను అడ్డం పెట్టుకొని ఇవాళ మమ్మల్ని అరెస్ట్ చేస్తా ఉన్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీకు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీ పెట్టండి. ఈ అరెస్టు ప్రభుత్వం చర్చకు సిద్ధం లేక ఈ అక్రమ అరెస్టుతో ప్రభుత్వం పారిపోతా ఉంది. మేము మీకు చిత్తశుద్ధి ఉంది, అసెంబ్లీ పెట్టండి. అసెంబ్లీలోనైనా మీ ఆధారాలతో సహా మీ అవినీతిని బయట పెట్టడానికి మేము సిద్ధం. మంత్రులు చర్చకు రమ్మన్నారు. ఈ పరిణామాలు ఎట్లా చర్చకు రమ్మన్న మంత్రులు ఎందుకు పారిపోతున్నారు? చర్చకు రమ్మన్న మంత్రులు పోలీసులు అడ్డం పెట్టి మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? అరెస్ట్ అయ్యారు. మీరు తెలంగాణ ఉద్యమ సమయంలో అరెస్ట్ అయ్యారు, మళ్ళీ అరెస్ట్ అవుతున్నారు, ఏం చెప్తారు? అంటే ఈ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా, అంటే సమైక్యాంధ్ర పాలకుల కంటే కూడా తీవ్రంగా పోలీసులను అడ్డం పెట్టుకొని రాజకీయాలకు పాల్పడతా ఉన్నారు. సవాలు వేసింది మీరే, పారిపోయింది మీరే. ఇప్పుడు జూపల్లి సవాలు వేసిండు, తెలంగాణ భవన్కి వస్తాడు, తోక ముచ్చాడు. మంత్రులు ముగ్గురు సవాలు వేసిండ్రు, ఆర్ఎస్ ప్రవీణ్ కాదు నువ్వే రావాలి హరీష్ రావు అన్నారు. సరే అని నా కార్యక్రమాలన్నీ రద్దు చేసుకొని ఇవాళ నాకుండే సిద్దిపేటలో ఉండే అనేక కార్యక్రమాలు రద్దు చేసుకొని గౌరవ మంత్రులు పిలిచారు. ఈ రాష్ట్రంలో దళితులకు బీసీలకు మేలు కావాలని అవినీతిని బయటపెట్టడానికి నేను బయలుదేరి వచ్చాను. తెలంగాణ భవన్ నుంచి మా ఆర్ఎస్ ప్రవీణ్ గారు, మా నాయకులు మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ గారు అందరం కలిసి మేము బయలుదేరాం. మరి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? పిలిచింది మీరే, మీరేదో ఆడికి పోయినట్టు మమ్మల్ని ఏమో పోలీసులను అడ్డం పెట్టి ఆపి మేము రాలేదన్నట్ట. విడిచిపెట్టాం. ఇవాళ పోలీసులను అడ్డం పెట్టి ఆపినమేమో, మిమ్మల్ని విడిచిపెట్టాం. అడుగడుగున ప్రశ్నిస్తూనే ఉంటాం. అసెంబ్లీలో కూడా రేపు చర్చకు పెడతాం. మీ అవినీతిని ఎండగడతాం. మంత్రులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు మమ్మల్ని ఆపుతా ఉంటే నేను ముగ్గురు మంత్రులకు ఫోన్ చేశాను. మీరే సాక్ష్యం. పొన్నం ప్రభాకర్ గారికి ఫోన్ రింగ్ అయింది, ఎత్తలేదు. తర్వాత గౌరవ లక్ష్మణ్ గారికి ఫోన్ చేశాను, ఆయన ఫోన్ ఎత్తలేదు. గౌరవ మంత్రి అజరుద్దీన్ గారికి ఫోన్ చేశాను, ఆయన కూడా ఫోన్ ఎత్తలేదు. మీ పోలీసులు మమ్మల్ని ఆపుతా ఉన్నారు. మీరు చర్చకు పిలిచారు, మరి ఇది కరెక్ట్ కాదు అని టెలిఫోన్ ద్వారా ముగ్గురి ఫోన్లలో మిస్డ్ కాల్ ఉంటాయి. ఇప్పుడు ముగ్గురు మంత్రుల పర్సనల్ ఫోన్ కి ఫోన్ చేశారు. నా ఫోన్లో డయల్డ్ కాల్ లిస్ట్ ఉంది, వాళ్ళ ఫోన్లలో మిస్డ్ కాల్ ఉంటుంది. అంటే మరి ఎందుకు ఫోన్లు ఎత్తలేరు మంత్రులు? చర్చకు పిలిచింది మీరే అయితే మీ పోలీస్ కమిషనర్ చెప్పి హరీష్ రావును బీఆర్ఎస్ బృందాన్ని అరెస్ట్ చేయొద్దు, పంపించండి అని చెప్పొచ్చు కదా. ఫోన్లు ఎందుకు ఎత్తలేదు రాయి? మీరు ఫోన్లు ఎత్తారు, మీరు పోలీసులను అడ్డం పెట్టి అరెస్ట్ చేయిస్తారా? ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. అంటే ఈ ప్రభుత్వం యొక్క అవినీతి ఇవాళ రాష్ట్ర ప్రజలకు, మీరు అవినీతి చేసింది కనుక, స్కామ్లకు పాల్పడ్డారు కనుక, తప్పు జరిగింది కనుక చర్చకు తోక ముడిచారు. చర్చకు మేము వస్తుంటే అడ్డుకున్నారు. ఇప్పుడు మీ భవిష్యత్తు కార్యాచరణ ఏముంటది, ఏం చేయబోతున్నారు? మీడియా సాక్షిగా వీళ్ళ అవినీతి అంతా బయట పెడతాం, రాష్ట్ర ప్రజల ముందు పెడతాం. రాబోయే రోజుల్లో శాసనసభ సమావేశాల్లో ఈ అంశంపై చర్చకు పట్టుబట్టి ఈ అంశంలో వీళ్ళు చేసిన తప్పిదాలన్నీ కూడా బయట పెడతాం. మమ్మల్ని మాట్లాడే మీకు ధైర్యం లేదు. మేము మాట్లాడితేనే 6 మంత్రులు లేచి అడ్డుపడుతున్నారు. మేము అడిగే ప్రశ్నలకే సమాధానం చెప్పే పరిస్థితి లేదు. కేసీఆర్ గారు మాకు ఏ డైరెక్షన్ ఇస్తే వారి డైరెక్షన్ లోనే బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తారు. చూస్తా ఉన్నాము. కొంత తెలంగాణ భవన్ వద్ద మాత్రం ఉద్రిక్త వాతావరణం మాత్రం నెలకొంది. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నేతలను, నాయకులను అరెస్టు చేసి